17వ సర్గము. ఆకాశమున నిలిచియున్న విభీషణుడు, నేను రావణుని తమ్ముడను, నా పేరు విభీషణుడు, నేను శ్రీరాముని శరణుజొచ్చుటకై వచ్చితిని అని నుడువుట. అతనికి ఆశ్రయమిచ్చు విషయమున యుక్తాయుక్తములను గూర్చి శ్రీరాముడు వానరులను అడుగుట, సుగ్రీవాదులు తమ అభిప్రాయములను తెలుపుట, పిమ్మట హనుమంతుడు శరణుగోరి వచ్చిన వానికి ఆశ్రయమిచ్చుటయే యుక్తము అని సహేతుకముగా పలుకుట. రావణునితో ఇట్లు పలికిన పిమ్మట విభీషణుడు 2 గడియలలో రామలక్ష్మణులున్న ప్రదేశమునకు బయలుదేరెను. మేరు శిఖరమువలె ఉన్నతమైన ఆకారముగలవాడై ఆకాశమున మెరుపువలె విరాజిల్లుచున్న విభీషణుని నేలపైనున్న ఆ వానర ప్రముఖులు చూచిరి. ఆ విభీషణుడు మేఘమువలె శ్యామవర్ణముతో పర్వతతుల్యుడై కన్పట్టుచుండెను. ఆ వీరుడు దేవేంద్రునియంతటి పరాక్రమశాలి, దివ్యములైన ఆభరణములను ధరించి వివిధములగు ఆయుధములను కలిగియుండెను. ఆయన వెంటనున్న 4 అనుచరులను మిక్కిలి పరాక్రమశాలులు. వారును వివిధాభరణములను దాల్చి పెక్కు ఆయుధములను కలిగియుండిరి. శత్రువులకు అజేయుడు, మిగుల ప్రతిభావంతుడు, వానరులకు ప్రభువు అయిన సుగ్రీవుడు విభీషణుని అతని 4 అనుచరులను చూచిన పిమ్మట తోడి వానరులతో సమాలోచన చేయసాగెను. అతడు క్షణకాలము ఆలోచించి హనుమంతుడు మొదలగు వానర ప్రముఖులతో యుక్తియుక్తముగా ఇట్లు నుడివెను. ఆ రాక్షస ప్రముఖుడు అతని 4 అనుచరులు వివిధములగు ఆయుధములను కలిగియున్నారు. వారిని పరికించి చూడుడు. వారు మనలను చంపుటకే ఇటు వచ్చుచున్నట్లు నేను గట్టిగా నమ్ముచున్నాను. సుగ్రీవుని వచనములను విన్న పిమ్మట ఆ ప్రముఖ వానరులందరూ మద్ది చెట్లను, పర్వత శిఖరములను చేతబట్టి ఆయనతో ఇట్లు పలికిరి. ప్రభూ, ఈ దురాత్ములను హతమార్చుటకు వెంటనే మమ్ములను ఆదేశింపుడు. బలహీనులైన వీరందరూ మాచేత క్షణకాలములో నేలకొరుగుదురు. వానరులు తమలో తాము ఇట్లు మాట్లాడుకొనుచుండగా ఆ విభీషణుడు సముద్రము యొక్క ఉత్తర తీరమునకు చేరి ఆకాశమునందే నిలిచియుండెను. గొప్ప ధీశాలియు మహాత్ముడును అగు విభీషణుడు సుగ్రీవాది వానరయోధులను అందరిని చూచి బిగ్గరగా ఇట్లు నుడివెను. రావణుడు అను రాక్షసుడు పేరులోనేగాక ప్రవర్తన చేతను మిగుల క్రూరుడు. అతడు రక్కసులకు రాజు. నేను అతని తమ్ముడను. నా పేరు విభీషణుడు. అతడు దండకారణ్యము నుండి సీతాదేవిని బలవంతముగా అపహరించుకుని వచ్చెను. తనకు అడ్డముగా వచ్చిన జటాయువును అతడు చంపివైచెను. నిస్సహాయురాలైన ఆ సాధ్వి ప్రస్తుతము రాక్షస స్త్రీల కాపలాలో నిర్బంధములో ఉన్నది. సీతాదేవిని శ్రీరామునకు సాదరముగా అప్పగించుట వలన నీకు మేలు కలుగును. అది ఎంతేని యుక్తము. నేను యుక్తియుక్తములైన వచనములతో పదే అతనికి పలురీతుల హితవు పలికితిని. చావు దగ్గరపడినవాడు ఔషధమును సేవింపనట్లు నేను ఎంతగా హితవచనములను పలికినను ఆయువు మూడిన రావణుడు వాటిని పెడచెవినిబెట్టెను. అంతేగాక అతడు పెక్కు పరుషవచనములతో నన్ను దూషించెను. పైగా నన్ను ఒక సేవకునివలే 4 అవమానించెను. అతని దురుసుతనమును సహింపలేక నేను భార్యాపుత్రులను వీడి రఘువీరుని శరణుజొచ్చుటకే వచ్చితిని. సమస్తలోకములకును రక్షకుడు పరమాత్ముడు అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు విభీషణుడు శరణుగోరి తమ సమీపమునకు వచ్చియున్నాడు అని వెంటనే విన్నవించుడు. విభీషణుడు పలికిన ఈ మాటలను వినినంతనే సుగ్రీవుడు త్వరత్వరగా శ్రీరామునికడకు వెళ్లి లక్ష్మణుని సమక్షమున తన ఆందోళనను ప్రకటించుచూ ఆ ప్రభువుతో ఇట్లు నుడివెను. స్వామి, రావణుని తమ్ముడైన విభీషణుడు తన సహచరులైన 4 రాక్షసులతో గూడి మిమ్ము శరణుగోరి ఇచటికి వచ్చియున్నాడు. పరంతప శరణార్థియే వచ్చిన ఈ విభీషణుడు శత్రుపక్షమువాడు. ఆ విషయమును దృష్టిలో ఉంచుకుని మన వానరయోధుల భద్రత విషయమై జాగ్రత్త పడవలసియున్నది. ఇప్పుడు మనము చేయవలసిన ఆలోచనను, వ్యూహరచనను, అవలంబింపవలసిన యుద్ధనీతిని, నడుపవలసిన గూఢచారి చర్యలను గూర్చి సావధానులమై యుండవలెను. అట్లే శత్రుపక్షము వారి ఆలోచనలు, వ్యూహములు, యుద్ధనీతి, గూఢచారులను గూర్చియు ఆలోచించుట యుక్తము. ఈ రాక్షసులు కామరూపులు, అదృశ్యముగా సంచరింపగలవారు, శూరులు, పైగా కపటోపాయము నందు కుశలురు. కావున వారిని ఎన్నడనూ నమ్మరాదు. ఇతడు రావణుడు పంపిన గూఢచారియే ఉండవచ్చును. అదియే నిజమైనచో మన పక్షమున చేరిన పిమ్మట అతడు మనలోమనకు భేదములను, కలహములను సృష్టింపవచ్చును. అందులకు సందేహము లేదు. లేదా ప్రజ్ఞాశాలి అయినైతడు మనలో ఒకడుగా మసలుకొనుచు రహస్యముగా మనలోపములను పసిగట్టవచ్చును. పిమ్మట అతడు పూర్తిగా నమ్మిన నీపై అదను చూచుకుని దెబ్బతీయవచ్చును. ప్రభూ, మిత్రులను, అడవిజాతివారిని, పరంపరగా వచ్చెడి సైనికులను, వేతనములపై వచ్చెడి వారిని సైనికులుగా చేర్చుకునవచ్చును. కాని శత్రుపక్షము వారిని ఎట్టి పరిస్థితిలోనూ దరిజేరనీయరాదు. రాక్షసులకు రాజైన రావణుడు నీకు శత్రువు, నేడు శత్రుభావము వహించియున్నవాడు. ఇతడు అతనికి స్వయముగా తమ్ముడు. శత్రుపక్షము నుండి వచ్చిన ఇతనిని ఇట్టి పరిస్థితులలో మనము
విశ్వసించుట ఎట్లు? సముచిత నిర్ణయములను తీసుకొను వారిలో శ్రేష్ఠుడవైన ప్రభూ, ఈ విభీషణుడు రావణునిచే పంపబడిన గూఢచారిగా ఎరుంగుము. కనుక ఇతనిని బంధించుటయే శ్రేయస్కరమని నా అభిప్రాయము. రఘువీరా, రావణుడు పంపగా వచ్చిన ఈ రాక్షసుడు కుటిల బుద్ధిగలవాడు. శరణార్థిముసుగులో మీ విశ్వాసమును చోరుగొనిన పిమ్మట ఇతడు మిమ్ము దెబ్బతీయవచ్చును. తెలివిగల గూఢచారి అకస్మాత్తుగా ఊహింపని రీతిగా శత్రుపక్షమున ప్రవేశించి అవకాశమును చూచుకుని గ్రుడ్లగూబ కాకులనువలే వారిని చంపివేయును. ఈ విభీషణుడు క్రూరాత్ముడైన రావణుని యొక్క సోదరుడు గావున తీవ్రమైన దండనతో ఇతనిని అనుచరులతో సహా వధింపవలెను. వానరసేనానాయకుడును మాటాడుటలో నేర్పరియు అయిన సుగ్రీవుడు ఆందోళనపడుచు వాక్యకుశలుడైన రామునితో ఇట్లు పలికిన పిమ్మట మౌనము వహించియుండెను. శరణాగత వత్సలుడుగా వాసిగాంచిన శ్రీరాముడు సుగ్రీవుని మాటలను విని చేరువలోనున్న హనుమంతుడు మొదలగు వానర ప్రముఖులతో ఇట్లు నుడివెను. రావణుని తమ్ముడైన విభీషణుని గూర్చి కపిరాజైన సుగ్రీవుడు సహేతుకముగా పలికిన మాటలు త్రోసిపుచ్చరానివి. వాటిని మీరును వినియున్నారుగదా. వానర ప్రముఖులారా, సందర్భమును అనుసరించి ఒక మిత్రుడు చెప్పినాడు గదాయని తక్కినవారు మిన్నకుండరాదు. ప్రజ్ఞాశాలియు, సత్పురుషుడు, శ్రేయస్సును గోరువాడు, సమర్థుడు అయిన మిత్రుడు కార్యసంకటములు ఏర్పడినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు తగు సూచనలను అందించుట ఎంతేని యుక్తము, అవసరము. కనుక మీ ఆలోచనలను నిస్సంకోచముగా తెలుపుడు. శ్రీరాముడు ఇట్లు అడిగిన పిమ్మట ఆ వానరులు అందరును ఉత్సాహవంతులై ఆ ప్రభువు యొక్క హితమును గోరుచూ తమ అభిప్రాయములను సాదరముగా తెలిపిరి. రఘూత్తమ, ఈ ముల్లోకములలో నీకు తెలియనిది ఏమీయును లేదు. అయినను మాయడలగల ఆత్మీయతతో మా గౌరవ ప్రతిష్టలను పెంచుచూ ఇట్లు మమ్ములను అడుగుచుంటివి. నీవు సత్యవ్రతుడవు, శూరుడవు, ధర్మాత్ముడవు, తిరుగులేని పరాక్రమము గలవాడవు, యుక్తాయుక్తములను బాగుగా ఆలోచించి నిర్ణయములను తీసుకునివాడవు, ధర్మశాస్త్రములను చక్కగా ఎరిగినవాడవు, మిత్రులపై విశ్వాసమునుంచి వారి సూచనలను మన్నించువాడవు. స్వామి, నీవు ఇట్టి ఉదాత్తగుణములు గలవాడవుగావున బుద్ధిమంతులు, సమర్థులు అయిన నీ సచివులందరూ క్రమముగా ఒక్కొక్కరు యుక్తియుక్తములైన తమ అభిప్రాయములను తెలుపుదురు. కపివరులు ఇట్లు పలికిన పిమ్మట ప్రతిభామూర్తియు యువరాజు అయిన అంగదుడు విభీషణుని పరీక్షించుటకై ముందుగా రామచంద్ర ప్రభువుతో ఇట్లునుడివెను. విభీషణుడు శత్రుపక్షము నుండి వచ్చినవాడు గావున అన్ని విధములుగా అతనిని శంకింపవలసినదే. కనుక తొందరపడి అతనిని నమ్మదగదు. కుటిల బుద్ధిగలవారు తమ అభిప్రాయములను ఏమాత్రమూ బయల్పడనేక మసలుకొనుచుందురు. వారు శత్రుపక్షమునందలి లోపములను గ్రహించి అదను చూచుకుని దెబ్బతీయుదురు. అట్టివారి వలన తీరని అనర్థములు వచ్చిపడును. కనుక గుణదోషములను విచారించి అతడు స్వీకరింపదగినవాడా కాడా అను విషయమును నిశ్చయించుకొనవలెను. గుణవంతుడు, హితకారి అయినచో స్వీకరింపదగును. గుణహీనుడైనచో, కీడు తలపెట్టువాడైనచో వానిని పరిత్యజింపవలెను. ప్రభూ, అతనియందు దోషములు, అవగుణములు ఎక్కువగా ఉన్నచో అతనిని నిస్సందేహముగా త్యజింపవలెను. ఉత్తమ గుణములు, ఉత్తమ లక్షణములు అధికముగా కనబడినచో అతనిని అనుమతించుట యుక్తమే. పిమ్మట శరభుడనువాడు కార్యసాధనోపాయమును గూర్చి కొంతతడవు ఆలోచించి ఇట్లు వచించెను. పురుషోత్తమ, విభీషణుని గురించి తెలిసికొనుటకై వెంటనే గూఢచారిని నియమించుట్మంచిది. సూక్ష్మబుద్ధి అయిన ఒక గూఢచారిని పంపి అతని ద్వారా వాస్తవములను ఎరుంగవలెను. పిదప యభోచితముగా విభీషణుని అనుమతించు విషయమును నిర్ణయింపవలెను. పిమ్మట పరిణత బుద్ధిగల జాంబవంతుడు శాస్త్రదృష్టితో ఆలోచించి నిర్దుష్టములైన అర్ధవంతములైన పలుకులను ఇట్లు నుడివెను. రావణాసురుడు మిగుల పాపాత్ముడు, మనయడ వైరము పూనియున్నాడు. ఈ విభీషణుడు అతనికడ నుండి వచ్చినాడు. ఇది అతడు రాదగిన స్థానమూ కాదు, సమయమూ కాదు. కావున అన్ని విధములుగా అతనిని శంకింపవలసినదే. పిమ్మట మాటకారియు, నీతిని గూర్చియు నీతి విరుద్ధమైన దానిని గురించియు బాగుగా ఎరిగినవాడును అయిన మైందుడు మిక్కిలి లోతుగా ఆలోచించి సహేతుకముగా ఇట్లు వచించెను. మహారాజా, ఈ విభీషణుడు ఆ రావణుని తమ్ముడుగదా. ఇతని రాకకుగల కారణములను గురించి మంచి మాటలతో తిన్నగా ఇతనినే అడుగుట యుక్తము. ఇతని భావములను ఎరింగి వాటిని లోతుగా పరిశీలించి దానిని బట్టి ఇతడు దుష్టుడో కాడో అను విషయమున గట్టి నిర్ణయము చేయవచ్చును. పిమ్మట దానికి అనుగుణముగా కార్యమును నడుపవచ్చును. అనంతరము సచివులలో ప్రముఖుడు, సకల శాస్త్రములను అభ్యసించుట వలన చక్కని సంస్కారము అబ్బినవాడు అయిన హనుమంతుడు అర్ధవంతములైన మధురవచనములను వినసొంపుగా సంక్షిప్తముగా ఇట్లు నుడివెను. రఘువర, నీవు గొప్ప ప్రజ్ఞాశాలివి, సర్వసమర్థుడవు, వాక్చతురుడవు. మాట్లాడుటలో బృహస్పతియు నీకు సాటిరాజాలడు. ప్రభూ, నేను వాక్చాతుర్యమును ప్రకటించుటకుగాని మంత్రులతో పోటీపడిగాని బుద్ధిమంతుడను అను స్వాభిమానముతోగాని
ఏ విధమైన ప్రయోజనములను ఆశించిగాని పలుకుటలేదు. ప్రస్తుతము కార్యము యొక్క ప్రాముఖ్యమును దృష్టిలో ఉంచుకుని యథార్థములను పలుకుచున్నాను. స్వామి, అర్ధానర్థములను నిర్ణయించుటకును గుణదోషములను పరీక్షించుటకును ఇంతవరకును అంగదాదులు చేసిన సూచనలు నాకు సరియైనవిగా తోచుటలేదు. పరీక్షించుటకు ఇది అనువైన సమయముగాదు. ఎవరినైనను రాజా కార్యములయందు నియోగింపనిదే వారి సామర్థ్యమును తెలిసికొనుటకు వీలుకాదు. క్రొత్తవారికి కార్యభారమును అప్పగించుటయు సరికాదు. విభీషణుని విషయమునను ఈ ధర్మసూత్రము వర్తించును. ప్రభూ, నీ సచివులు గూఢచారుల ద్వారా ఈయన యొక్క గుణదోషములను ఎరుంగుట యుక్తమని తెలిపియున్నారు. కాని దానివలన ప్రయోజనము శూన్యమని నా అభిప్రాయము. దూరప్రదేశమునందున్న శత్రువుల వృత్తాంతములను తెలిసికొనుటకు గూఢచారులచే విచారణ చేయించుట యుక్తముగాని, సమీపములో మనకనుల ముందు ఉండి తన వృత్తాంతమును స్పష్టముగా తెలుపుచున్నవాని విషయమున గూఢచారులతో పనియేమి? అంతేగాక విభీషణుడు ఇప్పుడు ఇచటికి వచ్చుట దేశకాలానుగుణము కాదని తెల్పబడినది. ఆ విషయమున గూడా నా అభిప్రాయమును తెల్పెదను వినుడు. అతడు ఇచటికి వచ్చుటకు వాస్తవముగా ఇదియే తగిన స్థానమనియు అదను అనియు నేను తలంతును. విభీషణుడు నీచుడైన రావణుని నుండి పురుషోత్తముడవైన నీకడకు వచ్చినాడు. అంతకు ముందు అతడు రావణునిలోని దోషములను నీలోని సుగుణములను వివేచనతో గుర్తించినాడు. రావణుని యొక్క దుర్మార్గములను, సీతాపహరణాదులు రావణుని దుర్మార్గములు, నీ పరాక్రమ వైభవములను, ఖరదూషణాదులను చంపుట, వాలిని వధించుట, కిష్కిందకు సుగ్రీవుని పట్టాభిషిక్తుని గావించుట రాముని పరాక్రమ వైభవములు ఎరింగియున్నాడు. కనుక అతడు ఈచెటికి వచ్చుట అన్ని విధములుగా సమంజసమే. ఇది అతని బుద్ధి కుశలతకు నిదర్శనము. అపరిచితులైన వ్యక్తుల ద్వారా ఇతని వృత్తాంతమును తెలిసికొనదగునని చేసిన సూచనయు ప్రయోజనకరముగాదు. ఈ విషయమునగూడా నాకొక నిశ్చితాభిప్రాయము గలదు. అపరిచితులైన వ్యక్తులు అనువుగాని విధముగా ప్రశ్నించినచో బుద్ధిమంతుడైన ఆ వ్యక్తి వారి మాటలను శంకించును. అంతేగాక తనను గూర్చి తెలిసియు వారు అట్లు ప్రశ్నించుచున్నారని గ్రహించినప్పుడు ఆ సత్పురుషుని మనస్సు చివుక్కుమనను. అంతట సహాయపడుటకై వచ్చినట్టి అతడు విముఖుడగును. ఆ కారణమున ఒక మంచి మిత్రుని కోల్పోవుట జరుగును. అంతేగాక మహారాజా వచ్చిన క్రొత్త వారితో కొంత తడవు సంభాషించిన పిమ్మట భిన్న భిన్న స్వరములతో గూడిన అతని మాటలలోని తడబాటును బట్టి అతని సదభిప్రాయములను లేక దురభిప్రాయములను గ్రహింపవచ్చునుగాని క్షణకాల సంభాషణలో అతని యొక్క భావములను పసిగట్టుట అశక్యము. అతని మాటలలో ఎట్టి దుష్టభావము, కపటము కనబడుటలేదు. పైగా అతని ముఖము ప్రసన్నముగానున్నది. అందువలన అతని సౌజన్య విషయమున నాకు ఎట్టి సందేహము లేదు. కపట బుద్ధిగలవాడు ఎట్టి శంకయు, తడబాటు లేకుండా స్వస్థచిత్తుడై సమీపమునకు రాడు. ఇతని మాటలలో ఏ మాత్రమూ మోసలక్షణము కనబడుటలేదు. కనుక ఇతనియడ సందేహపడవలసిన పనియేలేదు. ఎవరైనను తన మనోభావములను ప్రయత్నపూర్వకముగా కప్పిపుచ్చుకునుటకు పూనుకొనినను అవి దాగవు. మానవుల అంతర్గత భావములు వారి ముఖమునందలి కవళికలలో బయటపడియే తీరును. కార్యములను చక్కగా నడిపించువారిలో శ్రేష్ఠుడా, దేశకాలములకు అనుగుణముగా కార్యములను ఆచరించినచో అవి వెంటనే సత్ఫలములను ఇచ్చును. విభీషణుడు ఇక్కడికి వచ్చుట అందులకు అనురూపముగనేయున్నది. ప్రభూ, నీ కార్యదక్షతను, రావణుని మిథ్యా ప్రవర్తనను ఇతడు పరికించి చూచినాడు. నీవు వాలిని వధించి సుగ్రీవుని పట్టాభిషిక్తుని చేసిన విషయములను ఎరింగియేయున్నాడు. కావున నిన్ను శరణుజొచ్చినచో తనకు రాజ్యలాభము పూర్వకముగా కలుగునను విశ్వాసముతోనే ఇతడు బుద్ధిపూర్వకముగా ఇచటికి వచ్చియుండవచ్చును. ఈ విషయములను దృష్టిలో ఉంచుకుని ఇతనికి ఆశ్రయమిచ్చుట సముచితమని నా అభిప్రాయము. ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడవైన రఘువర, ఈ రాక్షసుని విభీషణుని సరళ స్వభావమును నిర్దోషిత్వమును గూర్చి నా శక్తి మేరకు తెలిపితిని. ఇక మీది కార్యమును నీకు నచ్చిన రీతిగా ఆచరింపుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 17వ సర్గము.